మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడిన మాట, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. జాగ్రత్తగా చూడండి. ఈ భాగంలో యేసుక్రీస్తు వారు పేతురు గారి ఇంటిలో ఉన్నప్పుడు ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా అనేక మంది దయ్యములు పట్టిన వారు, దయ్యాలు అంటే దాని గురించి మీకు తర్వాత చెప్తా, ఇప్పుడు 3వ భాగంలో మీకు చెప్తా. ఎందుకంటే దయ్యం పట్టినటువంటి 2 మనుషులు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు వారిని స్వస్థపరిచాడు. ఆ దయ్యాల గురించి మీకు చెప్తా. జుట్టు రెబోసుకొని గోళ్ళు పెంచుకొని వచ్చే దయ్యాలు కాదు, మీరు సినిమాలో చూసినట్లుగా. మచ్చుకు ఒక మాట చెప్తా, దయ్యములు అంటే అపవిత్రాత్మలు. ఎవరు చెప్పండి? అపవిత్రాత్మలు. ఎక్కడి నుంచి వచ్చాయి అపవిత్రాత్మలు అంటే, లూసిఫర్ దేవదూతతో పాటు త్రోయబడినటువంటి దేవదూతలే అపవిత్రాత్మలుగా మార్చబడ్డారు. మళ్ళీ చెప్తున్నాను, లూసిఫర్ దేవదూతతో పాటు త్రోయబడినటువంటి దేవదూతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవదూతలే ఈ దయ్యాలు లేదా అపవిత్రాత్మలు. అంతేగాని చచ్చిపోయినటువంటి ఆత్మలు కాదు, చనిపోయిన ఆత్మలు కాదు. ఆ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ దయ్యములు పట్టిన వారనే మాట ఉంది కాబట్టి మీకు చెప్పాను. తర్వాత ఆ దయ్యాల గురించి మీకు చెప్తానులే. కానీ ఈ భాగంలో ఏమని రాయబడిందంటే, ఆయన అక్కడికి వచ్చినటువంటి రోగులందరినీ ఏం చేశాడు? ఏముంది అక్కడ? అందరిని, ఒక్కరిని కూడా విడిచిపెట్టలా. ఆయన దగ్గరకు వచ్చినటువంటి రోగులందరినీ కూడా ఆయన బాగు చేశాడు. ఆ బాగు చేయటంలో కూడా ఒక ప్రవచన నెరవేర్పే. యేసయ్య ఏది చేసినా అది ప్రవచన నెరవేర్పే. చివరికి శిలువ మీద ఆయన దాహం కొన్నాడు చూసారా, అది కూడా ప్రవచనము నెరవేరునట్లుగా ఆయన దాహము కొనెను అనే మాట లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. సరే, యేసయ్య వచ్చిన వారందరిని బాగు చేశాడు కాబట్టి అక్కడ ఒక ప్రవచనం నెరవేరింది. ఏంటా ప్రవచనం? అక్కడ వ్రాయబడింది కదా. ఏంటా ప్రవచనము? ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా వ్రాయబడినట్లుగా ఆ ప్రవచనము నెరవేర్చబడింది. రైట్. ఇది ఎక్కడ రాయబడిందో మీకు రెఫరెన్స్ ఇస్తాను, మీరు అక్కడే రాసుకోండి. బైబిల్ చదివేటప్పుడు ఇది ఎక్కడుందో బైబిల్లో మీకు అర్థమవుద్ది. ఇదే యెషయా ప్రవక్త ఎక్కడ చెప్పాడంటే 53వ అధ్యాయము 4వ వచనములో ఆ మాట చెప్పాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనములో, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను ఆయన వహించెను. జాగ్రత్తగా వినాలి. దీనిని చాలామంది తప్పుగా బోధించేటువంటి బోధకులు కూడా ఉన్నారు. అందులో పెద్ద పెద్ద సేవకులు అనబడిన వారు కూడా ఉండడం చాలా విచారకరం. ఏంటి అంటే, దీన్ని తప్పుడు కోణంలో బోధించేటువంటి విధానం ఎలా ఉంది అంటే, యేసయ్య మన పాపములు మాత్రమే కాదు, మన రోగములను కూడా సిలువ మీద ఆయన భరించాడు అని బోధించే బోధకులు చాలామంది ఉన్నారు. ఇది చాలా తప్పు. యేసయ్య మన రోగాలు సిలువ మీద ఆయన భరించలేదు. మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య మన పాపములు మాత్రమే సిలువ మీద ఆయన భరించాడు, మన రోగములు ఆయన సిలువ మీద భరించాడు అని బైబిల్ ఎక్కడ కూడా వ్రాయబడలేదు. మన రోగములు ఆయన భరించెను అని వ్రాయబడింది అంతే తప్ప సిలువ మీద మన రోగాలు భరించాడు అనే మాట ఎక్కడ కూడా వ్రాయబడలేదు. అందుకొరకే పాపం విషయంలో క్షమాపణ కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు పాప క్షమాపణ అనేది వెంటనే కలుగుద్దా, లేకపోతే ఒక 4-5 రోజులు ఆగిన తర్వాత కలుగుద్దా? నువ్వేదైనా దేవుని దృష్టిలో పాపం చేసినప్పుడు ఒకవేళ దేవా నాది తప్పైపోయిందయ్యా క్షమించు అని ప్రభుని అడిగామనుకోండి, అది క్షమించడానికి ఎంత ఆలస్యం చేస్తాడు యేసయ్య? ఏదో ఒకటి చెప్పండి. పాపాన్ని క్షమించే విషయంలో అది ఎంత గొప్ప పాపమైనా యేసయ్య క్షమించలేని పాపము ఈ భూమి మీద ఏది కూడా లేదు. ఆయన ఒకవేళ క్షమించలేని పాపం ఏదైనా ఉంది అంటే ఆయన సర్వశక్తిమంతుడు కాదు అని అర్థం.
కాబట్టి అన్ని పాపములకు ఆయన దగ్గర పాపక్షమాపణ ఉన్నది. నువ్వు ఎప్పుడైతే పాపక్షమాపణ అడుగుతున్నావో వెంటనే ఆయన ఆలస్యం చేయకుండా ఏం చేస్తాడు? క్షమాపణ ఆయన ఇస్తాడు. ఎప్పుడు? నువ్వు అడిగినప్పుడు. ఎప్పుడు ఇస్తాడు ఆయన? క్షమాపణ నీవు అడిగినప్పుడు. మీకు ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఎంతసేపటికి తీస్తారు? దారిలో వెళ్తున్నారు, ఇంతలా ముళ్ళు గుచ్చుకుంది కాలుకు, వెంటనే అక్కడ కూర్చొని ఏం చేస్తారు? దాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తారు. పాపం కూడా అలాంటిదే. దేవుని సన్నిధిలో ఏదైనా నువ్వు చేసినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు దానిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు యేసయ్య వెంటనే దాన్ని ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. ఎందుకంటే మన పాపములు శిలువ మీద భరించాడు కాబట్టి. కానీ రోగం దగ్గరకు వచ్చేసరికి వెంటనే తీసేస్తాడా అంటే అది ఆయన ఇష్టం. ఆయన బోనస్గా మనకు స్వస్థత కానీ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కానీ బోనస్గా ఇస్తాడు. బోనస్ ఎప్పుడు ఇస్తాడు యజమానుడు? ఆయన ఇష్టం వచ్చినప్పుడు. అంతే కదా, యజమానుడు ఎప్పుడు ఇస్తాడు? ఆయన ఇష్టం వచ్చినప్పుడు. ఇప్పుడు స్వస్థత కూడా ఆయన శిలువ మీద ఒకవేళ రోగాలు భరించి ఉంటే, జాగ్రత్తగా వినాలి మీరు, రోగాలు కూడా శిలువ మీద యేసయ్య భరించి ఉంటే ప్రార్థన చెయ్యగానే వెంటనే ఏం జరగాలి? స్వస్థత జరగాలి. ఎందుకంటే మన రోగములు ఆయన శిలువ మీద భరించాడు కాబట్టి. ఒకవేళ భరిస్తే చెప్తున్నాను మీకు. కానీ పాపముల విషయంలో అలా కాదు. మన పాపములు శిలువ మీద భరించాడు కాబట్టి పాప క్షమాపణ వెంటనే మనకు దొరుకుద్ది. కాకపోతే రోగాలు ఏవైతే ఉన్నాయో వెంటనే తీసేయొచ్చు, లేకపోతే కొన్ని రోజులు ఉంచవచ్చు. ఆ తర్వాత నీ జీవితకాలం అంతా కూడా ఒకవేళ నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి అని పౌలు గారికి ఉంచినట్లుగా దేవుడు కొన్ని ఆయన అనుమతిని ఇవ్వవచ్చు. కాబట్టి అనేక మంది బోధకులు బోధించినట్టుగా యేసయ్య మన రోగాలన్నీ సిలువలో భరించాడు, మన వ్యసనములన్నీ కూడా సిలువలో భరించాడు. సిలువలో భరించాడని లేదు, అక్కడ ఏముంది? మన రోగములు ఆయన భరించెను అని రాయబడింది. ఆ ప్రవచనం కూడా ఎక్కడ నెరవేరింది? సిలువలో కాదు, సిలువలో కాదు. ఎక్కడ నెరవేరిందమ్మా? మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 17వ వచనములో పేతురు ఇంటిలో ఆయన ఉన్నప్పుడే నెరవేరింది. అక్కడ మీకు అర్థమైందా? యెషయా ప్రవచించిన ప్రవచనము మన రోగములను ఆయన భరించెను అనే ప్రవచనం ఎక్కడ నెరవేరింది? ఇక్కడే 8వ అధ్యాయం 17వ వచనములో. చదవండి మళ్ళీ ఒకసారి అక్కడ. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరేను. అంటే అర్థం ఏంటి? అయిపోయింది. ఎక్కడ? ఇక్కడే, సిలువ దాకా కాదు, ఇక్కడే యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ ప్రవచనము యేసయ్య జీవిత కాలములోనే అది నెరవేరింది. కాబట్టి ఈరోజు ఎవరైతే బోధిస్తున్నారో మీరు కూడా ఆ విషయం నేర్చుకుంటే మంచిది. రోగములను యేసయ్య సిలువ మీద ఆయన భరించలేదు, మన పాపములు మాత్రమే భరించాడు. కాబట్టి నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు పాప క్షమాపణ వెంటనే దొరుకుద్ది. కానీ స్వస్థత అనేది వెంటనే ఒకవేళ దొరక్కపోవచ్చు. సందర్భాన్ని బట్టి దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. ఇంతటితో ఈ విషయం అక్కడ ముగించబడింది. ఈరోజు 3 సందర్భాల గురించి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మత్తయి శుభవార్తలో మొదటి సందర్భము 18వ వచనము నుండి 22వ వచనం వరకు రాయబడింది. మళ్ళీ వాళ్ళు చదివి నేను వివరించడం కొంచెం టైం ఎక్కువ వద్దు కాబట్టి ఇది ఎక్కడుందో కొత్త నిబంధనలో మీకు రెఫరెన్స్ని ఇస్తాను. లూకా శుభవార్త 9వ అధ్యాయము 57వ వచనము నుండి 62వ వచనం వరకు మీరు చదువుకుంటే లూకా గారు చాలా క్లియర్గా రాశాడండి. ఇక్కడేమో 2 యవనస్తులే మనకు కనబడుతున్నారు. ఎక్కడ? మత్తయి శుభవార్తలో 2 యవనస్తులే మనకు కనబడుతున్నారు. లూకా శుభవార్తలో 3 యవనస్తులు మనకు కనబడుతున్నారు. ఎంతమంది చెప్పండి గట్టిగా? 3 యవనస్తులు కనబడుతున్నారు. లూకా శుభవార్త 9వ అధ్యాయము 57వ వచనము నుండి 62వ వచనం వరకు అక్కడ రాయబడిన సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నా వైపు చూడండి. ఒక శాస్త్రి అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ధర్మశాస్త్రం బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎక్కడికి వచ్చాడు అంటే యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చి, బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తానయ్యా, నిన్ను ఫాలో అవుతాను అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అక్కడికి వస్తాను అన్నప్పుడు యేసయ్య ఏమనాలి? బా, ఎంత గొప్ప తీర్మానం అయ్యా నీది, నువ్వు చాలా భక్తిపరుడు అయ్యా అని చెప్పాలి కదా. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానయ్యా అంటే అప్పుడు యేసయ్య ఏం జవాబు ఇచ్చాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి,
ఆకాశ పక్షులకు నివసించడానికి గూళ్ళున్నాయి, కానీ అసలు మనుష్య కుమారుడు నివసించడానికి తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు అన్నాడు. అసలు ఈ యవనస్తుడు అడిగిందేంటి? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా అన్నాడు. యేసయ్య ఇచ్చిన జవాబు ఏంటి? ఉండడానికి నాకే స్థలం లేదురా అన్నాడు. ఇప్పుడు రమ్మన పొమ్మన అర్థం ఏముంటుంది? మిమ్మల్ని నేను వెంబడిస్తాను ప్రభువా అన్నాడు యవనస్తుడు. వస్తే రా అని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. యేసయ్య ఏమన్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నేను తలవాల్చుకోవడానికి స్థలం లేదురా అన్నాడు. రమ్మన పొమ్మన, రమ్మన లేదు పొమ్మన లేదు, కానీ ఆడికి అప్పగించా, నీ ఇష్టంరా అన్నాడు. ఇప్పుడు ఈ యవనస్తుడు ఏమనుకున్నాడు? నువ్వేదో ఇస్తావని నేను వస్తే నీకేమి లేదా అని పోయాడు అక్కడి నుంచి. ఏమనుకున్నాడు? నువ్వేదో ఇస్తావని వస్తే నువ్వు ఉండడానికే స్థలం లేదా అని అక్కడి నుంచి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఆ యవనస్తుడు ఒక ఆయన కనపడ్డాడు. రెండో యవనస్తుడు ఎవరో తెలుసా? యేసయ్య ఆ వ్యక్తిని చూడగానే వెంటనే ఏమన్నాడు అంటే, వచ్చి నిన్ను వెంబడిస్తానయ్యా అన్నోడేమో ఏమన్నాడు? నాకే స్థలం లేదురా అన్నాడు. కానీ రెండో వ్యక్తిని చూసి ఏమన్నాడు? వచ్చి నన్ను వెంబడించు. ఈయనేం చెప్పాడు అంటే, మా నాన్నగారిని పాతిపెట్టి వస్తానండి అన్నాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? యేసయ్య ఎంత తీవ్రంగా ఉంటాడా? కనీసం చచ్చిపోయిన తండ్రి అయినా పాతి పెట్టుకొననీయకుండా యేసయ్య ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అసలు ఇంకో మాట మీకు చెప్పనా? వాళ్ళ నాన్న చనిపోతే ఆడు ఎక్కడ ఎందుకున్నాడు? అసలు వాళ్ళ నాన్న చనిపోయి అక్కడ ఉంటే కార్యక్రమం చేయాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? దాని అర్థం ఏమిటాయంటే, ఇంకా వాళ్ళ నాన్న చనిపోలా, మంచాన పడి ఉన్నాడో లేకపోతే రోగస్తుడై ఉన్నాడో, యూదులు తల్లిదండ్రులు ఎట్లా గౌరవిస్తారు అంటే, వారు సమాధి చేసిన తర్వాత కూడా ఆ సంవత్సరం అంతా సమాధికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలు వారు చేస్తారండి. ఆ కార్యక్రమాలు వారు చేస్తారు. మీకు ఇంకో మాట చెప్పనా? సుగంధ ద్రవ్యాలు యేసయ్యకు 3వ రోజు ఆ శవానికి, డెడ్ బాడీకి పూద్దామని చెప్పేసి ఒక స్త్రీ ఏం చేసింది? సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చింది. అట్లాంటి యూదులు ఏం చేస్తారు అంటే, గౌరవార్థంగా ఈ శవం కానీ ఎముకలు కానీ ఏవైతే ఉన్నాయో ఒక సంవత్సరం అంతా కూడా దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు యవనస్తుడు ఏమన్నాడు అంటే, మా నాన్నగారిని పాతిపెట్టి వస్తాను అన్నాడంటే, ఒకటి ఆయన ఎప్పుడు చనిపోతాడో తెలియదు, రెండవది ఆయన చనిపోయిన తర్వాత సంవత్సరం అంతా ఏం జరగాలి? భూస్థాపనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరగాలి. ఇవన్నీ అయిపోయినాక అన్నీ ముగించుకొని ఏమి లేకుండా అప్పుడు వస్తానులే నీ సేవ కోసం, నీ పరిచర్య కొరకు అప్పుడు వస్తానులే అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు అంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారులే, కానీ నువ్వు మాత్రం వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఇది రెండవ సందర్భం. ఇక మూడవ సందర్భం లూకాసు వార్తలో లేదులే, కానీ మూడో సందర్భం ఏమిటాయంటే, ఒక ఆయన తనంతడుగా తానుగానే యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ, నీకు స్థలం లేదన్నావు కదా, అయినా పర్వాలేదు, నేను నిన్ను వెంబడిస్తానులే, కానీ మా చుట్టాలను అడిగి వస్తాను, వాళ్ళు పర్మిషన్ ఇస్తే. మా బంధువులు ఉన్నారు కదా, మా ఇంటి పేరటోళ్ళు ఉన్నారు కదా, మా కులస్తులు ఉన్నారు కదా, మాకు కొన్ని కులకట్లు ఉన్నాయి, మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, కాబట్టి మా కులస్తులను అడిగి మా బంధువులను అడిగి వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు వస్తాను అన్నాడు. ఆ సందర్భంలో యేసయ్య ఒక మాట చెప్పాడు, నా గటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాదు. అంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా మా నాన్న ఒప్పుకోలేదండి, లేకపోతే మా పెద్ద మనుషులు ఒప్పుకోవట్లేదండి, మా కులస్తులు ఒప్పుకోవట్లేదండి, మా ఇంటి పేరటోళ్ళు ఒప్పుకోవట్లేదండి, మా బంధువుల ఆచారం అండి ఇది, లేదా మా కులంలో ఉన్నటువంటి కట్టడండి ఇది అని దేవునికి వ్యతిరేకమైనటువంటి కొన్ని కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్నారు. చూసారా? ప్రభు అన్నాడు కదా, ఒక్కసారి నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు అసలు నాకు ఎవ్వడు కూడా పాత్రుడు కాదు అన్నాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది దేవుణ్ణి బాధపరిచేటువంటి కార్యమైతే నీ బంధువులు బాధపడతారనో, మీ ఇంటి పేరటోళ్ళు బాధపడతారనో నువ్వు దానిని చెయ్యనక్కరలేదు. అందుకొరకు యేసయ్య అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల చివరికి తన్ను తానే ఏం చేయాలి? అనుకోవాలట. తన్ను తానే ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి గట్టిగా. కొన్ని సందర్భాల్లో బంధువులు అడ్డుపడతారు,
కొన్ని సందర్భాలు స్నేహితులు అడ్డుపడతారు, కొన్ని సందర్భాలు ఇరుగు పొరుగు వారు, నీ ఇంటి పేరటోళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభువుని నమ్మితే అది చేయకూడదా, ప్రభువుని నమ్మితే ఇది చేయకూడదా అని చాలామంది అడ్డుపడేవారు కూడా ఉంటారు. నాగటి మీద చెయ్యి పెట్టి మా కులం ఒప్పుకోలేదండి, మా వాళ్ళు ఒప్పుకోలేదండి అని ఎవరైతే చెప్తున్నారో అలాంటి వాడు నాకు పాత్రుడు కాదు అని ప్రభు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాం ఒకసారి తన కుమారుని తీసుకుని బలి అర్పించడానికి తన పనివారిని కూడా వెంటబెట్టుకొని మోరియా పర్వతం దగ్గరకు వెళ్ళాడు. ఎవరిని వెంటబెట్టుకొని? పనివారిని కూడా కుమారునితో పాటు కొండ దాకా వెళ్ళారండి. కొండ దాకా వెళ్ళిన తర్వాత 22వ అధ్యాయం ఆదికాండంలో మీరు చదువుకుంటే ఆ పనివారితో ఏమన్నాడు అంటే, మీరు ఈ గాడిదతో ఇక్కడే ఉండండి. ఏమన్నాడు? పనివారిని అక్కడ దాకా తీసుకొచ్చాడు కదా, మరి కొండ మీద తీసిపోతే ఏమైంది? ఏమండి? కానీ ఏమన్నాడు పనివారితో? మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు కొండ మీదకు వెళ్ళి దేవునికి బలి అర్పించి మరలా మేము తిరిగి వస్తాము అన్నాడు. ఎందుకొరకు వాళ్ళని అక్కడే ఉండమన్నాడు అంటే, ఒకవేళ ఇస్సాకును చంపడానికి కత్తిని పైకెత్తినప్పుడు వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడి బతిమలాడి, అయ్యా దేవునికి ఒక 100 గొర్రెలు ఇద్దాంలే, కావాలంటే 40 రోజులు ఉపవాసం ఉండి దేవునికి క్షమాపణ అడుగుదాంలే, అయ్యో శారమ్మ ఏమవ్వాలి, వృద్ధాప్యములు అనుగ్రహించబడిన కొడుకు కదా, గారాబాల కొడుకు, అయ్యో ఈ కొడుకును చంపేస్తావా, కావాలంటే ఒక 1000 ఒంటెలు దేవునికి బలిద్దాంలే అని అంటారేమో, ఎక్కడ అడ్డుపడతారు అన్నట్లుగా దేవుని పనికి ఆటంకంగా ఉండకూడదు అని వారిని ఎక్కడ ఉండమన్నాడు అంటే, మీరు కొండ కింద ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి బలి అర్పించి తిరిగి వస్తాము అన్నాడు. అది యేసయ్య ఈ భాగంలో మనకు నేర్పించేది ఏమిటంటే, ముగ్గురు యవనస్తులో వస్తా అన్నవాడిని చూసి ఏమన్నాడో, నాకే స్థలం లేదు అన్నాడు. నిజంగా సమర్పించుకున్న వాడైతే ఏం చెప్పాలి? ప్రభువా నీకు స్థలం లేకపోయినా పర్వాలేదయ్యా, నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటానయ్యా, అక్కడికి వస్తానయ్యా అని చెప్పాలి. అవునా కదా? కానీ అలా చెప్పలేదు. రెండో వ్యక్తిని ఏమన్నాడు చూచి, నన్ను వెంబడించు అంటే ఆడేమన్నాడు, వెళ్ళి మా నాన్న పాతి పెట్టి వస్తాను అన్నాడు. మూడో వ్యక్తి ఉన్నాడు చూసారా, తనంతకు తానుగానే వచ్చి నిన్ను వెంబడించాలని ఉంది కానీ నాకు కానీ అనే మాట ఉంది లోకాసు వార్తలో, మీరు చదువుకోండి. నిన్ను వెంబడించాలని ఉంది కానీ పోయి మా చుట్టాలకు మా బంధువులకు చెప్పి పర్మిషన్ తీసుకొని వస్తాను అన్నాడు. ఈ 3 రకాల గుంపులు వారు ప్రభువును వెంబడించేటువంటి గుంపులో ఉన్నారు. సరే, ఇక ఆ తర్వాత 2వ పారాగ్రాఫ్లోనికి వద్దాం. 23వ వచనముల నుండి, సరే ఇది కూడా చదవనక్కర్లేదు కానీ 27వ వచనం వరకు, యేసయ్య దోణి ఎక్కి అవతల ఒడ్డుకు వెళ్దాము అన్నాడు. సరే, మొత్తానికి దోణి ఎక్కారండి. దోణి ఎక్కిన తర్వాత అవతల ఒడ్డుకు వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ సముద్రం మధ్యలోనికి రాగానే భయంకరమైనటువంటి పెద్ద తుఫాను, మీకు అర్థం కావడానికి పెద్ద సముద్రము, పెద్ద తుఫాను, చిన్న దోణి. కానీ అందులో ఎవరున్నారు తెలుసా? తుఫాను కంటే పెద్ద దేవుడు ఉన్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. మీకు అర్థం కావడం చెప్తున్నా. పెద్ద దేవుడు అంటే గొప్పవాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? చిన్న దోణిలో. తుఫాను పెద్దదే కావచ్చు, సముద్రం ఒకవేళ పెద్దదే కావచ్చు, అలలు కూడా పెద్దవే కావచ్చు, కానీ చిన్న దోణిలో ఎవరున్నారు అంటే తుఫాను కంటే పెద్దవాడైనటువంటి, ఆ తుఫాను కంటే గొప్పవాడైనటువంటి యేసయ్య ఆ దోణిలో ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. రైట్. నీ జీవితంలో కలిగేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, సమస్య గొప్పదా? సమస్య కంటే దేవుడు గొప్పవాడా? సమస్యే గొప్పది. నువ్వు చెప్పనక్కర్లా, నీ ఫీలింగ్స్తో నువ్వు చెప్పేస్తావు. ఏంటది? దేవుడు చిన్నవాడు, నా సమస్య ఏమో నీ ఫీలింగ్స్తో నువ్వు చెప్పేస్తావు అంతే. నా సమస్య ఎవడికి చెప్పలేనిది, నాకున్నటువంటి రోగం ఎవడికి చెప్పలేనిది, నాకున్నటువంటి బాధ ఎవడికి చెప్పలేనిది అని నువ్వు చింతపడుతున్నావు. చూసావా? ఈ విషయంలో ఏం చేస్తున్నావు? దేవుడు చిన్నోడండి, నా సమస్య ఏమో చాలా పెద్దదండి అనుకుంటున్నావు. కానీ అక్కడ ఉన్నటువంటి యేసయ్య ఎవరో తెలుసా? తుఫాను ఎంత పెద్దదైనా కావచ్చు, సముద్రం ఎంత పెద్దదైనా కావచ్చు, నావ మాత్రము చిన్నదే. కానీ ఆ చిన్న నావలో ఎవరున్నారో తెలుసా? ప్రకృతిని శాసించగలిగినటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్య ఆ ఓడ అమరమున ఏం చేస్తున్నాడు అంటే తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. ఆ పడవకు చెక్కలాగా కొట్టి ఒక అరలాగా ఉంటుందండి, చెక్క కొట్టి పైన రేకు వేసి నీళ్లు పోకుండా
వీళ్ళ వస్తువులు కానీ వీళ్ళ ఆహార పదార్థాలు కానీ ఏం చేస్తారు అంటే ఆ పడవలో అడుగు బాగాన అక్కడ దాచుకుంటారు. కొంతమంది ఎవరైనా అలసిపోయినప్పుడు కూడా విశ్రాంతి తీసుకోవడానికి పడుకోవడానికి కూడా కొంచెం అక్కడ గ్యాప్ ఉంటుందండి. అక్కడ యేసయ్య ఏం చేస్తున్నాడంటే తలవాల్చుకొని ఆయన నిద్రపోతా ఉంటే భయంకరమైన తుఫాను వచ్చింది. వారు ప్రయత్నాలు చేస్తున్నారు, ఇక లాభం లేదని బోధకుడా లే లే అని లేపారు. లేపి ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? జాగ్రత్తగా వినాలి. మేము నశించిపోతున్నాము. యేసయ్య ఎక్కడున్నాడు? పడవలోనే. వాళ్ళు ఎక్కడున్నారు? పడవలోనే. ఏం చెప్పాలి అప్పుడు? యేసయ్య మనం మునిగిపోతున్నామయ్యా, కొంచెం ఆ సంగతి ఏదో చూడు అని చెప్పాలి, అవునా కదా? కానీ ఏమన్నారు? మేము నశించిపోతున్నాము. వాళ్ళు అన్నారు బాగానే ఉందిలే. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఎన్నిసార్లు చెప్పుంటారు ఈ మాట దేవునితో? ఎన్నిసార్లు? నీకు చింత లేదా? నీకు బాధ లేదా? నన్ను చూడట్లేదా? నా సమస్య తెలియదా అని ఎన్నిసార్లు నీ దేవునితో చెప్పుంటావు? ఏళ్ళకి నీకు తేడా ఏముంది? దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు దేవునితో ఈ మాట నువ్వు చెప్పుంటావు? నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాము. కానీ యేసయ్య ఎక్కడున్నాడు? శ్రమల మధ్యలో ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు ఆయన. మోషేకు మండుచున్నటువంటి పొదలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. మండుచు ఉన్నది కానీ ఒక ఆకు కూడా కాలిపోలేదు. గల కారణము ఆ పొదల మధ్యలో ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఇట్లాంటి భయంకరమైన తుఫానులో, ఇలాంటి భయంకరమైన శ్రమలో అనేకమైన గొప్ప గొప్ప సమస్యలు వస్తున్నాయేమో, కానీ ఆ సమస్యల మధ్యలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఒక ఆకు కూడా కాలిపోదు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది మండుతూ ఉంది కానీ ఒక ఆకు కూడా కాలిపోలేదు. యేసయ్య అన్నాడు కదా, మీరు ఆకాశ పక్షులను చూడండి, నా పర్మిషన్ లేకుండా ఆ పిచ్చుకల్లో ఒక్కటి కూడా నేలను రాలదు అన్నాడు. అంటే ఏంటి? నా సెలవు లేకుండా ఒక్కడు కూడా చావదన్నాడు యేసయ్య. నా సెలవు లేకుండా చిన్న చిన్న పిచ్చుకలండి. పిచ్చుకల విషయంలో కూడా దేవుడు అంత జాగ్రత్త కలిగి ఉన్నాడు కదా. ఇంకో మాట ఏమన్నాడు? మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు కదా, కాబట్టి మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. ఇంకా మనల్ని ధైర్యపరిచే మాట ఏమిటంటే, నా సెలవు లేనిది మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా ఊడి నేల మీద పడదు అన్నాడండి. అంటే ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు యేసయ్య మన ఎడల. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. మీకు అర్థమవుతుందా? ఏమన్నాడు యేసయ్య? నా సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో కూడా ఒకటి కూడా నా సెలవు లేకుండా ఓడదన్నాడంటే ఎంత గొప్ప వాగ్దానం. కానీ మనం ఏమంటున్నాము? నీకు చింత లేదా? ఏమన్నావు? వాళ్ళకి మనకు తేడా ఉందండి. కానీ నీకు చింత లేదా? నా బాధ చూడటం లేదా? నా సమస్య చూడటం లేదా అని దేవుణ్ణి అడుగుతున్నావు కదా. ఇదే ప్రశ్న మనం కూడా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. కానీ శ్రమల మధ్యలో దేవుడు మనతో ఉన్నాడన్న సంగతిని మనము ఆ సంగతిని మర్చిపోతున్నాం. మీరు అనుకోవచ్చు కదా, అవిశ్వాసం పెద్ద పాపమే కాదండి అనుకుంటారు. అవును కదా? అవిశ్వాసం అది బలహీనత అండి. అవిశ్వాసం అనేది పెద్ద పాపమేమీ కాదండి అనుకుంటారు. కానీ దేవుడు అవిశ్వాసాన్ని దేంతో పోల్చాడో తెలుసా? దుష్ట హృదయంతో పోల్చాడండి. దేంతో? దుష్ట హృదయం అని ఎవరిని అంటారు? బూతులు మాట్లాడితే, లేకపోతే వ్యభిచారం చేసేవాడిని, లేకపోతే నరహత్య చేసినవాడిని, భయంకరమైన స్థితిలో జీవించేవాడిని ఏమంటారు? దుష్ట హృదయము అని ఎవరిని అంటారు? భయంకరమైన పాపాలు చేసేవాడిని. అవిశ్వాసిని కూడా దేవుడు ఏమన్నాడు? దుష్ట హృదయము కలిగిన వాడు అన్నాడు. మీకు రెఫరెన్స్ కావాలి అంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనం నేర్చుకోవాల్సిన సత్యాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి ఏ హృదయమమ్మా? విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునడి. విశ్వాసము లేని హృదయాన్ని ఏ హృదయం అన్నాడు దేవుడు? చెప్పాలి. ఇక మీరు ఆలోచన చేయండి. వ్యభిచరించేవాడిని దుష్ట హృదయం అంటారు, బూతులు మాట్లాడేవాడిని దుష్ట హృదయం అంటారు, పాప సంబంధమైన కార్యాలు చేసేవాడిని దుష్ట హృదయం అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, అవిశ్వాసాన్ని కూడా దేంతో పోల్చాడు?
దుష్ట హృదయముతో, పాపముతో సమానంగా పోల్చాడు. అంత తీవ్రమైన దానిగా ఎందుకు పోల్చాడో మీకు చెప్తాను. దేవుడు అన్ని వాగ్దానాలు మనకి ఇచ్చాడండి. ఒక వాగ్దానం మీకు గుర్తు చేస్తా, నిన్ను ఎన్నడూ కూడా విడువను. ఏమన్నాడు యేసయ్య? ఎన్నడూ అన్నాడు అంటే సమస్యల్లో కూడా చెప్పాలి, నిన్ను ఎన్నడూ కూడా విడువను, ఎడబాయను అనే వాగ్దానాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, రోమాపత్రిక 8:28 ఏముంది అంటే, నిజంగా దేవుని ప్రేమిస్తే ప్రతి కీడు కూడా దేవుడు ఎలా సమకూరుస్తాడు. దీన్ని నమ్ముతున్నారా అమ్మా? మిమ్మల్ని ఇది నమ్ముతున్నారా? ప్రతి కీడు దేవుడు మేలుగా మారుస్తాడు. నిన్ను ఎన్నడూ కూడా విడువను, ఎడబాయను అన్నాడు దేవుడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో కానీ మనకు కలిగిన శ్రమల్లో ఏం చేస్తున్నాము అంటే, ఈ వాగ్దానాలన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాము. అవిశ్వాసంతో ఉన్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక మాట చెప్పాలి అంటే, దేవునినే అవమానపరుస్తున్నావు. ఎవరిని? మళ్ళీ చెప్తున్నా, అవిశ్వాసంతో ఉన్నావు అంటే నీకు చింత లేదా, నా సమస్య చూడటం లేదా అని ఒకవేళ దేవుని ఎదుట నువ్వు అడుగుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునినే నీవు అవమానపరుస్తున్నావు. మీకు అర్థం కావడానికి, మీరు ఒకవేళ నాకు అకౌంట్లో ఒక 5,000 వేసారనుకుందాం, పేరు చెప్పలే కానీ ఎవరైనా ఒకవేళ ఒక 5,000 వేసారనుకుందాం. అకౌంట్లో వేసిన తర్వాత ఫోన్ చేసి నాకు చెప్పారు, మీరు అంతా కరెక్ట్గా చూసుకున్నారు, అకౌంట్లో యాడ్ అయినా లేదా, నా అకౌంట్లో కట్ అయినా లేదా అన్ని చూసుకున్న తర్వాత, ఇదిగో నీ అకౌంట్కి 5,000 రూపాయలు వేసాను అని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్పారండి. మీ అకౌంట్కి 5,000 రూపాయలు వేసాను అని ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు నేను ఫోన్ ఎత్తేమనంటే, నేను నమ్మను అన్నాను అనుకోండి, మీ మొహం మీదనే నేను నమ్మను అన్నాను అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది మీకు? అమ్మ మిమ్మల్ని ఇమ్మనీలో ఎట్లా ఉంటుంది? అప్పుడు బాధ ఉంటుందా ఉండదా? లేదు, నేను నమ్మను అన్నాను అనుకోండి, బాధ ఉంటుందా ఉండదా? ఇప్పుడు యేసయ్య కూడా వాగ్దానాలు ఇచ్చాడు కదా, నిన్ను విడువను, ఎడబాయను, ఇదిగో ప్రతి కీడు కూడా మేలుగా మారుస్తాను, నీ శ్రమల మధ్యలో నీకు తోడుగా ఉండి నడిపిస్తాను. ఇన్ని కార్యాలు, ఇన్ని వాగ్దానాలు యేసయ్య చేస్తున్నాడు కదా, అయినా నీకు చింత లేదా, నా బాధ చూడటం లేదా అని దేవునితో నువ్వు అన్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నేను నమ్మను అని అర్థము. ఆ రీతిగా ఆ వ్యక్తితో చెప్పినప్పుడు ఎలా అవమానంగా ఫీల్ అవుతాడో, ఇది యేసయ్యకు కూడా ఏంటి? అవమానమే. అందుకొరకే అవిశ్వాసాన్ని ఏ హృదయంతో పోల్చాడు అంటే దుష్ట హృదయము అన్నాడు. ఏ హృదయము? దుష్ట హృదయముతో ఆయన పోలుస్తూ ఉన్నాడు. ఇంకో మాట మీకు చెప్పనా, మీ చిన్న పిల్లవాడు 5-6 సంవత్సరాల పిల్లవాడు మధ్యరాత్రి లేచి మంచం మీద అట్లా కూర్చున్నాడు అనుకోండి, తండ్రికి ఎందుకో మెలకు వచ్చింది, నువ్వు వెళ్ళి ఏమైందిరా, ఎందుకు అట్లా ఒనిగిపోతున్నావు, ఏం జరిగింది అంటే, నువ్వు నన్ను చంపేస్తావేమో అని నాకు భయం వేస్తుంది అన్నాడు. ఏమన్నాడు? నాకు కళ్ళొచ్చింది నువ్వు చంపినట్టుగా అని లేచి కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు నన్ను చంపుతావేమో అని నాకు భయం వేస్తుంది అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, తండ్రి మొహం ఎలా ఉంటుంది? చంప పగలగొట్టినట్టుగా ఉంటుందండి. కన్న కొడుకు కన్న తండ్రితో నువ్వు నన్ను చంపేస్తావేమో అని భయంగా ఉందంటే ఎంత అవమానం అది కదా. మనమందరం ఎవరని చెప్పండి? ఇప్పుడు దేవుని యొక్క పిల్లలం, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. ఈ శ్రమలో నువ్వు నన్ను చంపేస్తావేమో, నన్ను వదిలేస్తావేమో, చేయిపిడి విడిచిపెట్టేస్తావేమో, నీకు చింత లేదా అని చెప్తున్నావంటే తండ్రికి అది ఎంత అవమానమో, దేవునికి అది ఎంత అవమానమో. అందుకొరకే అవిశ్వాసులను దేవుడు ఏమన్నాడు అంటే దుష్ట హృదయులారా అన్నాడు. ఏమన్నాడు అంటే దేవుని నువ్వేం చేస్తున్నావు అంటే అవమానపరుచుచున్నావు అనే విషయాన్ని దైవవచనుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోబు భక్తుడు ఒక మాట అన్నాడు 23వ అధ్యాయములో, చూడడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. 10వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. మూల భాషలో మీరు చూస్తే, మూల భాషలో హీబ్రూ బైబిల్ ఏం రాయబడిందంటే, నాకు జరిగే ప్రతి చిన్న విషయము కూడా ఆయనకు తెలుసు. ఆమెన్ చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి ఈ మాట. నా జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయము ఆయనకు తెలుసు. గట్టిగా చెప్పండి ఈ మాట అందరూ. పెద్ద పెద్ద విషయాలే కాదు, చిన్న చిన్న విషయాలు కూడా ఎవరికి తెలుసు? యోబు చెప్తున్నాడు అని నా జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయము కూడా ఆయనకు
తెలుసు. ఇప్పుడు నువ్వు అవిశ్వాసిగా ఉన్నావో, నీకు చింత లేదా అని శిష్యులు అడిగినట్లుగా ఒకవేళ నువ్వు అడుగుతున్నావు అంటే దేవుడి చిన్న విషయం పట్టించుకోవడం లేదేమో, దేవుడి చిన్న విషయాన్ని కూడా చూడటం లేదేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ భక్తుడు యోబు ఏమన్నాడు తెలుసా? నా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన చూచేటువంటి దేవుడు, ప్రతి విషయాన్ని కూడా ఎరిగినటువంటి దేవుడు. తర్వాత ఏమన్నాడు అంటే, నేను శోధించబడిన తర్వాత ఎలా మార్చబడతాను అంటే సువర్ణముగా మార్చబడుదును అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవిశ్వాసాన్ని బట్టి శిష్యులను సుమారుగా 7 సార్లు గద్దించాడు యేసయ్య. ఎన్నిసార్లు? వారి అవిశ్వాసాన్ని బట్టి 7 సార్లు యేసయ్య గద్దించాడు. అంటే అవిశ్వాసం అనేది ఎంత తీవ్రమైనటువంటి పాపంగా యేసయ్య పరిగణించాడో ఆ విషయాన్ని కూడా మనమందరం గ్రహించాలి. ఇక్కడ శిష్యులతో ఏమన్నాడు అంటే, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు అన్నాడు. ఏమన్నాడు అంటే అవిశ్వాసం ఉన్నప్పుడు ప్రతిదానికి ఏమొస్తుంది? చెప్పాలి గట్టిగా. ప్రతి చిన్న సమస్యకు, ఉండేటువంటి ప్రతి శ్రమకు, ప్రతి శోధనలో కూడా మనం భయపడిపోతాము. ఎందుకొరకంటే అంత విశ్వాసం మనకు లేదు. విశ్వాసం ఉన్నప్పుడు భయము ఉండదు. మళ్ళీ చెప్తున్నా, విశ్వాసం ఉన్నప్పుడు ఏముండదు? భయం ఉండదు. మీకు అర్థం కావడానికి, చీకటి ఉందనుకోండి, చీకటి పోవాలంటే ఏం రావాలి? లైట్ వేసామనుకోండి, అక్కడ ఏముండదు? చీకటి వెలుగు ఒక చోట ఉంటాయా? ఒక చోట ఉండవు. చీకటి ఉన్న చోట అది పోవాలి అంటే లైట్ వేయాలి. విశ్వాసం కూడా అలాంటిదే. నీ భయము పోవాలి అంటే సంపూర్ణమైన విశ్వాసము నీకు కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాళ్ళు అడుగుతున్నారు, నీకు చింత లేదా? మేము నశించిపోవచ్చు ఉన్నాం. మన ప్రతి సమస్యను కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు ఆయన ఎరిగి ఉన్నాడు. శ్రమల మధ్యలో దేవుడు వారితో ఉన్నాడన్న సంగతిని వారు మరచిపోయారు. ఇక 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 3వదిగా మత్తయి శుభవార్తలోని 8వ అధ్యాయము 28వ వచనము నుండి 34వ వచనం వరకు మీరు చదువుకుంటే, ఈ భాగమే సువార్తలు ఎక్కడెక్కడుందో మీకు రెఫరెన్స్లు ఇస్తాను, చదవనక్కర్లేదు. కానీ ఇదే భాగము మార్కు శుభవార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వరకు. ఇదే శానాదయం పట్టినటువంటి వ్యక్తి గురించి. మత్తయి గారేమో 2 మనుషులు అని రాశాడు, కానీ మార్కు గారు 1 మనుషుడు అని రాశాడు. లూకా గారు కూడా 1 మనిషే అని రాశాడు. సరే, మార్కు శుభవార్త 5వ అధ్యాయం 1 నుంచి 20 వరకు రాయబడింది. లూకా శుభవార్తలోనేమో 8వ అధ్యాయము 26వ వచనము నుండి 39వ వచనం వరకు. మీరు అక్కడ రెఫరెన్స్లు రాసుకుంటారని చెప్తున్నా. ఇదే భాగం బైబిల్ ఎక్కడుందో మీకు అర్థం కావడానికి లూకా శుభవార్త 8వ అధ్యాయము 26వ వచనము నుండి 39వ వచనం వరకు రాయబడింది. రైట్, అందరు నా వైపు చూడండి. ఈ సందర్భం ఏమిటంటే, ఒకడు అనుకుందాం, ఎందుకంటే లూకా గారు మార్కు గారు ఒక్కడని రాశాడు కాబట్టి ఇద్దరికి ప్రాధాన్యత ఇద్దాం. ఒక వ్యక్తిని బాగు చేయడానికి యేసయ్య సముద్రం అద్దరికి వెళ్ళాడండి. ఎంతమందిని బాగు చేయడానికి? ఒక్కరిని బాగు చేయడానికి పేతురుని అడిగాడు, పేతురు పడవతి, అవతల మనకు పరిచర్య ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు. పేతురును పడవ తీయమన్నాడు అంటే వీళ్ళు ఏమనుకున్నారు, ఇక అవతలకు వెళ్తున్నామంటే అక్కడ ఎన్ని రోజులు ఉండాలో, ఎన్ని వందల మందిని రక్షించాలో, ఎన్ని కార్యాలు చేయాలో, ఎంతమందిని స్వస్థపరచాలో అని వీరు అనుకున్నారు. అక్కడికి వెళ్ళి ఒక్కడిని బాగు చేసి మళ్ళీ పోదాంపా అన్నాడు. ఎంతమందిని బాగు చేశాడు? ఒక్కనండి. ఒక్కడిని బాగు చేయడానికి సముద్రం దాటి యేసయ్య అవతలికి వెళ్ళాడు అంటే ఆ ఎక్కడో ఉన్నటువంటి ఆ ఒక్కరిని పట్టించుకున్నాడు అంటే మీరు అనుకుంటారేమో, ఇన్ని లక్షల మందిలో, ఇన్ని కోట్ల మంది సమస్యల్లో దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా లేదా అని చాలామంది అనుకుంటూ ఉన్నారేమో. కానీ ఆ ఒక్కడు కొరకు యేసయ్య ఏం చేశాడు? వెతుక్కుంటూ వెళ్ళాడు. దేని విషయంలో ఆ వ్యక్తి బాధపడుతున్నాడు అంటే అపవిత్రాత్మల చేత పీడించబడుతూ ఉన్నాడు. ఒకవేళ నీకు వచ్చిన రోగము అపవిత్రాత్మ ద్వారా కలిగి ఉండొచ్చును, నీకొచ్చిన సమస్య అపవిత్రాత్మ ద్వారా వచ్చి ఉండొచ్చును, నీకున్నటువంటి బలహీనతలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అపవిత్రాత్మల ద్వారా ఒకవేళ వచ్చి ఉండొచ్చును. కానీ నా యేసయ్య ఆ అపవిత్రాత్మలను గద్దించడానికి ఆయన నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. ఆ ఒక్కని బాగు చేయడానికి పడవెక్కాడు, అవతల ఒడ్డుకు వెళ్ళాడండి. ఆ దయ్యం పట్టిన వాడు ఏ దయ్యాలు పట్టాయి అంటే శానా. ఏ దయ్యం చెప్పండి? చానా కాదు, సేన. సేన అంటే అర్థం ఏమిటాయంటే ఒక సేనలో ఎంతమంది ఉంటారంటే 6000 మంది సైనికులు ఉంటారట.
6,000 మంది సైనికులు ఉంటే దాన్ని ఏమంటారు? ఒక సేన, మహాసేన అంటారు చూసారా? 6,000 మంది యోధులు ఉన్నటువంటి ఆ సేనను ఏమంటారు అంటే మహాసేన అంటారు. ఇప్పుడు ఈ వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? 6,000 దయ్యాలు ఉన్నాయట. ఎన్ని దయ్యాలు? ఒక్కడుంటే తట్టుకోలేం మనం. అందుకొరకు మీరు చదవండి, గొలుసుల చేత కట్టేసినా కూడా పురుకోసం మొక్కలు తెంపేసినట్టుగా తెంపేస్తున్నాడు వాడు. బట్టలు వేసుకోరని తల్లిదండ్రులు స్నానం చేసి బట్టలు వేయిస్తే బట్టలను పీకేసుకుంటున్నాడు, రాళ్లతో కొట్టుకుంటున్నాడు. ఈడు రాళ్లతో కొట్టుకోవటమే కాదు, సమాధుల్లో కూర్చొని ఇంటికి కూడా సరిగా రావటం లేదట. ఆ వచ్చే వారి మీద పోయే వాళ్ళ మీద ఏం చేస్తున్నాడు? రాళ్ళు విసురుతున్నాడు. యేసయ్య చూశాడు, అపవిత్రాత్మను గద్దించాడు. ఆ దయ్యాలు యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నాయి, బోధకుడా మా సమయం ఇంకా రాలేదు కదా, అప్పుడే మమ్మల్ని శిక్షిస్తావా? అప్పుడే నరకానికి పంపిస్తావా? ఇంకా మాకు తీర్పు వరకు సమయం ఉంది కదా, అప్పుడే తీర్పు తీరుస్తావా అంటే మరి ఏం చేయాలి? అక్కడ పందుల మంది ఉంది కదా, అందులోకి పోతామయ్యా నువ్వు పర్మిషన్ ఇస్తే అని చెప్పేసి అన్నారు. సరే పోండి, ఈ వ్యక్తిని మాత్రం మీరు విడిచిపెట్టండి అన్నాడు యేసయ్య. అక్కడ జరిగినటువంటి సందర్భం అది. దాని గురించి చెప్పినట్టు ముగించేస్తాను. బైబిల్లో దయ్యములు అనబడినవి ఉన్నవా అంటే ఇందాక మీకు చెప్పే కదా, అవే త్రోయబడిన అపవిత్ర ఆత్మలు. ఎవరు చెప్పండి? చనిపోయిన ఆత్మలు కాదు. చనిపోయిన ఆత్మలు ఈ భూమి మీద వీర్లై మూలన కూర్చుంటాయి. ఎవడు చెప్పాడు నీకు? వీర్లు అంటే ఏంది అసలు? మళ్ళీ ఈర్లు కూడా ఈర్లు అంటారు కదా. ఈర్లు ఏంది? ఈర్లు వీరుడు అంటారు చూసారా? వీరుడు అని ఎవరిని అంటారు అంటే దేశం కోసం చచ్చిపోతేనేమో, లేకపోతే ఒక సమాజం కోసం వేరే వారి స్థానంలో ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని ఏమంటారు? వీరుడు రా వాడు అంటారు. ఏమంటారు? వేరే వ్యక్తి స్థానంలో ఆ వ్యక్తి చనిపోతే ఏమంటారు? వీరుడు అంటారు. కానీ ఇప్పుడు దీని పేరు మీద చాలామంది ఏమంటారు? చనిపోయినటువంటి మావాడు భూమి మీదనే ఏం చేస్తాడు? భూమి మీద తిరిగి. ఇంకొంతమంది అంటారు కదా, ఆ వ్యక్తిలో దూరి మాట్లాడాడు, ఈ వ్యక్తిలో ఆత్మ దూరి మాట్లాడింది అంటారు చూసారా? మరి ఈ ఆత్మ ఎడిపోవాలి? ఏమని ఇప్పుడు జేమ్స్ సొక్క నాకు ఇచ్చాడు అనుకోండి, నాకు ఎట్లా ఉంటుంది? లూజ్గా వద్ది. నా సొక్క జేమ్స్కి ఇచ్చాననుకోండి, గుండీలు పగిలిపోతాయి. ఎందుకంటే ఎవరికి సెట్ అయ్యేది కదా, ఎవరి బాడీకి సెట్ అయ్యేది, ఆయన హైట్కి ఆయన పర్సనాలిటీకి నా సొక్క సెట్ అవ్వదు. ఇప్పుడు ఆత్మ కూడా అట్లాంటిదే. ఆత్మకు తొడుగులాగా దేవుడు ఏమిచ్చాడు? ఈ శరీరాన్ని ఇచ్చాడు. ప్రతి ఆత్మకు ఒక శరీరం. ఆత్మ ఈ యొక్క దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక భూమి మీద వారికి వంతు అనేది లేదు. మీరు సినిమాలు చూసినట్టుగా మీద కూర్చొని వత్తడం, లేకపోతే వాళ్ళ కోరికలు తీర్చుకుందాకా ఉంటుందని చెప్పడం, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఈ భూమి మీద ఉన్నది ఎవరయ్యా అంటే అపవిత్ర ఆత్మలు, త్రోయబడిన దేవదూతలు. ఎవరు చెప్పండి? మరి మీరు అనుకోవచ్చు, మరి అచ్చం చచ్చిపోయినోడు మాట్లాడినట్టుగానే మాట్లాడుతున్నారుగా అంటే సాతానుకు పెట్టబడిన పేరేంటో తెలుసా? వాడు అబద్ధమునకు జనకుడు కాబట్టి బోడి మిమిక్రీ చేసేవాడే చిరంజీవిలాగా మాట్లాడుతున్నాడు. ఆడు మాట్లాడ్డా? ఎవరు? సాతానుడండి. సాతానుడు అబద్ధానికి జనకుడు. వాడు మోసగిస్తాడు ప్రజలను. మిమిక్రీ చేసేవాడు ఎవరిలాగైనా మాట్లాడగలడు. కాబట్టి చనిపోయిన ఆత్మలు ఈ భూమి మీద ఉండవు. ఎవరి దయ్యాలు అంటే త్రోయబడినటువంటి దేవదూతలే అపవిత్రాత్మలుగా మార్చబడ్డారు. 2వ వృత్తాంతములు 32:19 చదవనక్కర్లేదు కానీ అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. భూమి మీద దేవతలనబడిన వారు ఉన్ననో దేవుడు ఒక్కడే అని రాయబడింది. ఈ దేవతలందరూ కూడా ఎవరై అంటే మనుషులు చేసిన చేతి పనులు అన్నాడు అక్కడ. రెండవది దయ్యాలు, మొదటిది దయ్యాలు, రెండవది దేవతలు. ఎవరి దేవతలు? మనుషుల యొక్క చేతి పనులు అని రాయబడింది. మూడవది మరి దేవుడు ఎవరై అంటే మోషే ఒకసారి అడిగాడు, నువ్వు ఎవరవయ్యా, నీ పేరేమిటంటే నేను ఉన్నవాడను అన్నాడు. ఎప్పుడున్నావయ్యా? అసలు నేను లేని సమయం అంటూ ఏది కూడా లేదురా, నేను ఉన్నవాడను అంతే, నేను లేని సమయం అనేది ఏది కూడా లేదు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. యెహోవా అంటే అర్థం ఏంటో తెలుసా? స్వయంభవుడు. ఏం చెప్పండి? యెహోవా అంటే స్వయంభవుడు. స్వయంభవుడు అంటే ఏంటి? నేను ఎవరి ద్వారా నిర్మించబడలేదు, నాకు నేనుగా ఉన్నవాడను అని అర్థం. వచ్చానంటే మళ్ళీ ఆరంభం ఉన్నట్టు లెక్క. ఆయన రాలేదు ఇక అంతే, ఆయన ఉన్నవాడు. టైం అనేది లేనప్పుడే ఎవరున్నారు? ఇప్పుడు మీరు టైం కొలుస్తారు కానీ అసలు టైం కొలవడానికి టైం అనేది లేదురా. అసలు ఆ టయాన్ని సృష్టించింది కూడా ఎవరు?
దేవుడే సమయం లేనప్పుడే ఆయన ఉన్నాడు. నిత్యకాలము కూడా ఉన్నవాడు మన దేవుడు. మరి అపవిత్రాత్మలు ఉన్నాయి చూసారా? ఒక చిన్న మాట, ఒక సాక్ష్యం మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఎక్కువ సాక్ష్యాలు చూడలే కానీ ఒక దైవజనుడు అంతకుముందు మాంత్రికుడిగా ఉండేవాడు. ఇట్లాగ ఆయన కూర్చొని ఎవరైనా అపవిత్రాత్మ పట్టినా లేకపోతే చేతబడి శక్తుల చేత పీడించబడినా కొంతమంది చూపించుకుంటారు చూసారా వెళ్ళి, అట్లా చెప్పేవాడట ఆయన. వచ్చిన వారందరికీ అట్లా చెప్పేవాడు. ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తిని ఈయన దగ్గరకు తీసుకొచ్చాడు. ఈయన దగ్గర తీసుకొస్తే అంత దూరాన ఆయన ఉన్నాడు, ఈయన ఇక్కడ కూర్చున్నాడు. పిలుస్తున్నాడట, ఇట్లా రా అంటే వాళ్ళు రావాల్సిందే, కూర్చోమంటే కూర్చోవలసిందే. ఆ రోజు ఇట్లా కూర్చున్నాడు, ఇట్రా అని పిలిచాడు దయ్యం పట్టినోండి. ఆడేమన్నాడు అక్కడ కూర్చొని అక్కడ నిలబడి, నేను రాలేను అన్నాడట. నేను రాను అనలే, ఏమన్నాడు? నేను రాలేను అన్నాడు. ఎందుకు రాలేవు? నేనే కదా విడిపించేది, రా అంటే నేను రాలేను అన్నాడట. మళ్ళీ ఎందుకు రాలేవు అంటే, నీ జేబులో ఒక చిన్న పుస్తకం ఉంది కదా, అందుకొరకు నేను రాలేకపోతున్నాను అన్నాడట. ఏం పుస్తకం ఉందబ్బా అని చూస్తే అది ఎవరో రోడ్డు మీద వస్తూ ఉంటే బైబిల్ కాదు, యోహాను శుభవార్త కలిగిన పుస్తకం ఇచ్చారట. ఎవరో యేసువార్త, యోహాను సువార్తతో కూడినటువంటి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసి పంచారట ఎవరో. ఆ పుస్తకం జేబులో పెట్టుకున్నాడండి. ఆ పుస్తకం నీ జేబులో ఉంది కదా, నేను రాను అన్నా. ఏముంది పుస్తకంలో, ఏముంది? ప్రింటింగే కదా అంటే, పుస్తకం ప్రింటింగ్దే కావచ్చు కానీ అందులో ఎవరి గురించి రాయబడిందో ఆ యేసు నిన్ను నన్ను కలిపి నరకంలో పడద్రోయగలిగినటువంటి శక్తిమంతుడు ఆయనే అన్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది పుస్తకం కావచ్చు, అదంటే నాకు భయం లేదు, కానీ అందులో ఎవరి గురించి వ్రాయబడిందో ఆ యేసున్నాడు చూసారా, ఆయన నిన్ను నన్ను కలిపి ఎక్కడేస్తాడో నరకంలో పడవేయగలిగిన శక్తిమంతుడు అంటే అప్పుడు ఆయనకు బలు వెలిగిందట. ఓహో, ఈయన ఇంత శక్తివంతుడా అని చెప్పి అప్పటి నుండి యోహాను శుభవార్త పుస్తకాన్ని చదవడము ఆరంభించాడు. మాంత్రికుడు మార్చబడ్డాడు. ఇప్పుడు గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే దయ్యములు సహితము ఆయన దేవుడు, దేవుని కుమారుడు అని గుర్తించగలుగుతూ ఉన్నాయి. దేవతలు అనబడిన వారు ఎవరు? మనుషుల యొక్క చేతి పనులే వారు ఇష్టం వచ్చినట్లుగా సృష్టించుకున్నారు. చాలా సందర్భాలు మీకు చెప్పాను. దేవుడు అంటే మనం సృష్టించిన వాడు కాదు, మనలను సృష్టించిన వాడు దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరు దేవుడు అంటే? మనం సృష్టించుకున్నవాడు కాదు, మనలను సృష్టించిన వాడు దేవుడు. ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తా. ఒక ముసలావిడ, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, కథలు చెప్పమని అడిగారట ఈ ముసలమ్మని. ఒక స్టోరీ చెప్పవా అంటే వాళ్ళు అడిగారట, దేవుడి గురించి మాకు చెప్పవా, అసలు దేవుడు ఎట్టున్నాడు, ఎక్కడి నుంచి ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు, ఒకసారి చెప్పవా అంటే వాళ్ళకి ఇష్టమైన దేవుళ్ళు ఉంటారు, త్రిమూర్తులు ఉంటారు కదా, వాళ్ళ స్టోరీ, ఆ స్టోరీ నిజమే కాబట్టి వాళ్ళు రాసుకుంది, అందులో ఉంది కాబట్టి అది చెప్తున్నా మీకు, లేదు నేను చెప్పట్లా, ఆ పుస్తకంలో ఉన్నదే మీకు చెప్తున్నా. అందులో ఉన్న స్టోరీ ఆమె చెప్పడం ప్రారంభించింది. ఏంటి ఆ స్టోరీ అంటే, అనాది కాలంలో శూన్యంలో ఎవరు లేనప్పుడు 3 గుడ్లు ఉన్నాయట. ఎన్ని గుడ్లు? మరి ఎంత పెద్ద గుడ్లు నాకు తెలియదులే కానీ 3 గుడ్లు ఉన్నాయట. ఆ 3 గుడ్లు వాటంతటవే ఎలా పగిలిపోయి ఆ 3 గుడ్లలో నుండి 3 వచ్చారట. ఆ 3 మన త్రిమూర్తులురా అని చెప్పి ఆ స్టోరీ అట్లా చెప్తూ ఉందట. వాళ్ళ స్టోరీ అట్లాగే ఉంది, ఆ నోట్స్లో అట్లాగే ఉండాలి పుస్తకంలో. ఆ స్టోరీ చెప్తూ ఉందట. ఈ పిల్లలకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంది ఆ డౌట్ అంటే, ఆ 3 గుడ్లలోంచి 3 వచ్చారు, బాగానే ఉందిలే కానీ ఇంతకీ అమ్మమ్మ ఆ గుడ్లు ఎవరు పెట్టారు అని అడిగాడట. ఇంతకీ అంత పెద్ద గుడ్లు ఎవరు పెట్టారంటే ఆన్సర్ లేదు కాబట్టి చమ్మ మీద కొట్టి, ఏరా డౌట్లా నోరు మూసుకొని పడుకో అని చెప్పేసి ఈ మీద బాధ చేసి పడుకోబెట్టేసిందట. సరి అయిన సమాధానం లేదు. దేవుడు అంటే పుట్టినవాడు కాదు, దేవుడు అనగా స్వయంభవుడు. ఆయనకు ముందు కానీ ఆయనకు తర్వాత కానీ ఎవడు కూడా లేడు. యుగ యుగములు ఆయనే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దయ్యాలు మాట్లాడుతున్నాయట, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని అయ్యా, మా సమయం ఇంకా రాలేదు కదా, అప్పుడే నరకంలోకి పంపిస్తావా? లూకా శుభవార్తలో ఆ విషయాలు రాయబడ్డాయి. మాకు తీర్పు తీర్చే సమయం ఇంకా రాలేదు. వాటికి అర్థమైపోయింది మాకు తీర్పు తీర్చేటువంటి ఒక సమయము ఉన్నది అని. లోకానికి తీర్పు తీర్చడానికి ప్రభు అతి త్వరలో తిరిగి రానయ్యున్నాడు అని దయ్యాలు గ్రహించగలుగుతున్నాయి, కానీ మానవుడు గ్రహించలేకపోతున్నాడు. యేసయ్య చూశాడు, అపవిత్రాత్మడు ఏం చేశాడు?
గద్దించా. ఇప్పుడు ట్విస్ట్ ఏమిటంటే వాడు ఆ రోజు నుంచి చక్కగా స్నానం చేసి తలదూకొని మంచిగా బట్టలు వేసుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ప్రజలందరికీ ఆనందం వేసిందా? భయపడ్డారట. మీరు చదువుకోండి. ప్రజలందరూ ఇంతకుముందు వస్త్రాలు తీసేసి తిరుగుతుంటే భయపడలేదు, కానీ ఇప్పుడు వస్త్రాలు వేసుకొని రోడ్డు మీద తిరుగుతుంటే భయం వేసిందట. ఎవరు చేశారా ఈ కార్యం? నజరేయుడైన యేసయ్య చేశాడు. ఏం చేశాడు యేసయ్య? ఒక వ్యక్తిని బాగు చేశాడయ్యా. ఈరోజు సువార్త అంటే ఎందుకు భయపడుతున్నావు? ఎవరైనా కరపత్రికలు పంచితే ఇక్కడ పంచొద్దు అంటావు, బైబిల్ పంచితే పంచొద్దు అంటావు, సువార్త ప్రకటిస్తే ప్రకటించొద్దు అంటావు. ఎందుకని? మన ఊళ్ళో ఒక ఆయన అన్నాడట, మరి వినేది పూర్తిగా వినరాదా? వింటే నీకు అర్థమవుద్దు అంటే, అమ్మమ్మో నేను మారిపోతానన్నాడట. ఇమానుయేలుతోనే. మరి అంత భయం ఉన్నోడివి, అంత వీకా నువ్వు చదివే గ్రంథం అంత వీకా? నాకు బోధించు, నేను మారుతానో లేదో నీ గ్రంథంలోకి అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మనిషి జీవితాన్ని మార్చగలిగినది దేవుని యొక్క వాక్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. వింటో నీ చేత కాదు, కానీ నువ్వు కూర్చొని వింటే ఏం చేస్తుంది? ఆ భయం ఆడికి కూడా ఉంది. అందుకొరకే అమ్మమ్మ మాకొద్దు, నువ్వు ప్రకటించొద్దు, మేము వినొద్దు. ఎందుకొరకు? ఈ యొక్క సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలుగజేస్తున్నాడు? గుడ్డితనమును కలగజేయుచున్నాడు. వాడు చక్కగా వస్త్రాలు వేసుకొని తిరుగుతుంటే వాళ్ళకి భయం వేసి ఏమన్నారు? ఇక్కడ ప్రకటించొద్దయ్యా, ఇక్కడ కార్యాలు చేయొద్దయ్యా, ఇక్కడ సువార్త ప్రకటించొద్దయ్యా, మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పేసి యేసయ్యను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ 3 సందర్భాల్లో నుండి ఈ విషయాలు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.